హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనము ఏం చేస్తే మనకి యూట్యూబ్లో తక్కువగా వచ్చే వ్యూస్ ఎక్కువ అవుతాయి. కంపల్సరీ చాలామంది నన్ను డౌట్ అడిగారు. కంపల్సరీ వాళ్ళు చూడాలి తప్పకుండాను. చాలామంది కొత్త యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు కనుక ఈ సెట్టింగ్స్ని మార్చుకుంటే లేదంటే ఇవి యాడ్ చేస్తే మీకు వ్యూస్ అనేవి కంపల్సరీ వస్తాయన్నమాట. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మొత్తం వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు మీరు ఏం యాడ్ చేయాలి, ఏం తీసేయాలి, మనం ఏ సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది కంపల్సరీగా ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ చూసే ముందు నా ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, అక్క మాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, మేమైతే నేను చూశాను కూడా, పాపం వాళ్ళ ఛానల్స్ ఓపెన్ చేసి నేను చూశాను కూడా. ఒక్కోసారి నాకు చాలా తక్కువ వ్యూస్ వస్తాయి, ఇంత కష్టపడి చేశాను, నాకేంటి 100 వచ్చాయి 150 వచ్చాయి అని నేను ఫీల్ అవుతూ ఉంటాను కదా. కొంతమందికి చాలా కష్టపడతారు కానీ వాళ్ళకి 50 వ్యూస్ అని 70 వ్యూస్ అని అలా వస్తాయి. ఇప్పుడు చాలా కష్టపడి ఒక 1 అవర్ వంట చేశారనుకోండి, ఆ 1 అవర్ వంట చేసి దాన్ని వీడియో ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుని మ్యూజిక్ పెట్టి థంబ్నెయిల్ సెట్ చేసి ఈ ప్రాసెస్ అంతా సెట్ చేస్తారా పాపం, కానీ 50 వ్యూస్ 70 వ్యూస్ 80 వ్యూస్ 100 వ్యూస్ ఇలా వస్తాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంచెం సెట్టింగ్స్ అనేవి క్లియర్గా చూసుకోవాలి. మనం ఏ సెట్టింగ్స్ చేసాము ఏవి చేయలేదు అని క్లియర్గా చూసుకుంటే ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట వ్యూస్. అలా అని చెప్పేసి మార్చేసిన వెంటనే మాకు థౌజండ్స్లో వ్యూస్ వచ్చేస్తాయా అంటే అలా లేదండి. అది ఏంటంటే మీ వీడియో మీద మీ థంబ్నెయిల్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఇలా చేసుకోవడం వల్ల ముందున్న మీ వ్యూస్ కన్నా ఇప్పుడు వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఎవ్వరూ లేట్ చేయొద్దు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే అసలు మనం వీడియో పెడతాము, వీడియో అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం వీడియో అనేది షూట్ చేయాలి. వీడియో షూట్ చేసేటప్పుడు మీరు క్లారిటీగా షూట్ చేయండి. ఫోన్ని మాత్రం మీరు కంపల్సరీగా లాంగ్ వీడియోస్ చేయాలంటే ఫోన్ని అడ్డంగా పెట్టే వీడియోస్ చేయండి. షేక్ చేయడము, నెక్స్ట్ ఏంటంటే మనం ఒక షూట్ చేస్తూ బ్లర్ వచ్చి మళ్ళీ సైడ్కి తిప్పి ఇలా చేశారంటే మీకు వ్యూస్ అనేవి ఎక్కువ రావు. ఒకవేళ సరిగ్గా చూసినా సరే మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరగరు అన్నమాట. సో మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు వీడియో తీయడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒక ప్లేస్కి వెళ్ళినా లేకపోతే కిచెన్లో వీడియో తీసినా బ్లర్ అయిపోతుంది అనమాట. ఫోన్ని షేక్ చేయొద్దు. ఫోన్ షేక్ చేయకుండా ఒక ప్లేస్లో ఉంచి వీడియో తీయండి. ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్తో షూట్ చేస్తూ నేను రైట్ హ్యాండ్తో వంట చేస్తున్నాను అన్నారంటే ఫోన్ని మీరు సరిగ్గా పట్టుకోండి. ఫస్ట్ సరిగ్గా పట్టుకుంటేనే అప్పుడు మీకు షేక్ అవ్వకుండా వీడియో అనేది వస్తుంది. అప్పుడు ఇతర వాళ్ళు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ పడతారనమాట. లేదంటే ట్రైపాడ్ ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను నేను, మనం ఏమేం కావాలి మనకి అనేది మన వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వీడియో షూట్ చేసేసాము, ఇప్పుడు వీడియోని ఏం చేయాలి, ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసినప్పుడు ఏంటంటే మీరు కట్ చేస్తూ ఉంటారు కదా, కట్ చేసినప్పుడు మీరు మెయిన్ పాయింట్ వరకు కట్ చేయండి. మెయిన్ పాయింట్ నుంచి మిగతా ఏదైనా బ్లర్ వచ్చింది అది ఇది కట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కటింగ్లో సగం పోతుంది అనమాట, ఇంకో సగం యాడ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కైన్ మాస్టర్ కానీ, నెక్స్ట్ ఏంటంటే వీడియో ఎడిటర్ కానీ, ఇన్షాట్ కానీ, విఎన్ యాప్ కానీ, మీరు ఏదైతే వీడియో ఎడిటింగ్కి యూస్ చేస్తారో ఆ యాప్ అనేది ఓపెన్ చేసుకుని మీరు క్లారిటీగా ఫస్ట్ వినండి. మీరు షూట్ చేసిందంతా మీరు చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే షూట్ చేసేసి వెంటనే వీడియో పెట్టేస్తారనమాట. అలా పెట్టడం కాదు. ఎడిట్ చేసేటప్పుడు మీరేం మాట్లాడారు లేకపోతే ఏం వీడియో తీశారు అనేది క్లియర్గా వినండి. ఫస్ట్ మీరు ఒక 10 minutes వీడియోనే కదా, ఏం ప్రాబ్లం ఉండదు. మీ అంతటి మీరు విన్నారనుకో మీకు తెలుస్తుంది, ఆహా నేను ఈ తప్పు చేశాను, సో ఈ వీడియో పక్క వాళ్ళు చూసినా నచ్చదు, సో ఇది ఎడిట్ చేసేద్దాం మనము అని చెప్పి మీకు అనిపిస్తుంది అప్పుడు. సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మొత్తం మీరంతా ఒకసారి వినండి. విన్న తర్వాత కట్ చేసుకోండి. ఆ తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోండి. ఆఫ్టర్ కటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అంతేగాని మొత్తం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కట్ చేశారనుకో దాంతో మీ వాయిస్ కూడా పోతుంది అనమాట. మీరు ఏదైతే వీడియో ఎడిట్ చేద్దాము అనుకుంటున్నారో ఆ వీడియోకి మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత ఓకే ఇది బాగాలేదు, సో ఈ ముక్క కట్ చేసేద్దాము అనుకుంటే ఆ ముక్క కట్ చేసేసిన తర్వాత దానికి మొత్తం ఉన్నదానికి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి. అంతేగాని ఫస్ట్ టైం మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే మీ వాయిస్ కట్ అయిపోతుంది, చూసేవాళ్ళు ఎక్కువగా చూడరు అనమాట. సెకండ్ పాయింట్ అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ థంబ్నెయిల్ అనేది చేసుకుంటాం.
సో ఇప్పుడు మీరు కిచెన్లో వీడియో చేస్తున్నారనుకోండి, దానికి థంబ్నెయిల్ అనేది ప్రిపేర్ చేయాలి. థంబ్నెయిల్ అనేది ఫస్ట్ మీకు అర్థమయ్యేలాగా ఉండాలి. ఫస్ట్ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ థంబ్నెయిల్ చూసారనుకోండి, దీంట్లో ఏదో మ్యాటర్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి అనిపిస్తుంది కదా, అలాగా మీ వీడియోని చూడడానికి ఎదురు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేలాగా థంబ్నెయిల్ అనేది ఉండాలన్నమాట. సో థంబ్నెయిల్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోండి. ఒకవేళ నాకు థంబ్నెయిల్ కూడా చేయడం రావట్లేదు, చాలా ప్రొఫెషనల్ అయితే మంచిగా పెద్ద పెద్ద లెటర్స్ పెడుతూ ఉంటారు కదా మనకి క్రాస్గాను, అవి మాకు రావట్లేదు అనుకుంటే నేను కూడా అలా చేయట్లేదు. నేనైతే ఇన్షాట్ యాప్ యూస్ చేసుకుని థంబ్నెయిల్స్ చేస్తున్నా. ఆ వీడియో కూడా మీకు ఉంది, చూడండి. ముందు ఈజీగా మనకు అర్థమయ్యేలాగా ఎదురు వాళ్ళకి అర్థమయ్యేలాగా థంబ్నెయిల్ ఉంటే సరిపోతుంది. సో అది క్లియర్గా మెన్షన్ చేసేలాగా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ టైటిల్ అయితే ఇస్తున్నారో ఆ టైటిల్ అనేది క్లియర్గా ఉండాలి. టైటిల్ ఇప్పుడు నేను పలానా ఇప్పుడు వంకాయ కూర తయారు చేస్తున్నాను అనుకో, నేను ఈజీగా వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా అనండి. నెక్స్ట్ ఏంటంటే, టైటిల్ ఇచ్చిన తర్వాత ఇది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. మనం వీడియో ప్రిపేర్ చేసేటప్పుడు ఎడిటింగ్లో వీడియోలో అప్లోడ్ చేసేస్తాం కదా, మనం ఐటీ స్టూడియోలోకి వెళ్ళి వీడియో ఎడిట్ ఆన్ చేసామంటే దాంట్లో టైటిల్ అడుగుతుంది. ఆ టైటిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలంటే, హ్యాష్ ఇలాగ మనకి 2 నిలువుగా 2 అడ్డంగా లైన్స్ ఉంటాయి కదా, అది యాష్ అనమాట. ఆ సింబల్ని క్లిక్ చేసి ట్రెండింగ్ అని, వైరల్ అని, యూట్యూబ్ అని అలా పెట్టండి. అలా పెట్టడం వల్ల మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి అనమాట. ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ మెయిన్ బాగా నోట్ చేసుకోండి. హ్యాష్ సింబల్ క్లిక్ చేసి ట్రెండింగ్, మళ్ళీ హ్యాష్ క్లిక్ చేసి వైరల్, మళ్ళీ హ్యాష్ క్లిక్ చేసి యూట్యూబ్, మళ్ళీ హ్యాష్ క్లిక్ చేసి మీకు మీ పేరు అది ఏ సంబంధించిందో అది సేమ్ అదే మీరు డిస్క్రిప్షన్లో కూడా అదే ఇవ్వాలన్నమాట. అది ఇచ్చేసి మీకు ఏది నచ్చితే డిస్క్రిప్షన్ మీకు ఎంత ఓపిక ఉంటే అంత మ్యాటర్ టైప్ చేసేయండి. సపోజ్ ఇప్పుడు వంకాయ కర్రీ గురించి చెప్తున్నారు అనుకోండి, డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి వంకాయ కర్రీ హౌ టు ప్రిపేర్, నెక్స్ట్ ఏంటంటే వంకాయ కర్రీ తయారు చేయడం, నెక్స్ట్ ఏంటంటే వంకాయ కర్రీ ఈజీ ప్రాసెస్, నెక్స్ట్ ఏంటంటే వంకాయ, అలాగ మొత్తం మీకు ఏదైతే ఆ కర్రీకి సంబంధించింది ఉంటుందో అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనం వీటికి ట్యాగ్స్ ఇవ్వాలి. ఇవి చాలామంది మర్చిపోతూ ఉంటారు. ట్యాగ్స్ అనేవి ఎక్కువ ఇవ్వండి. ఎక్కువ దానికి ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకు మీరు ట్యాగ్స్ అనేవి ఇవ్వండి. ఫస్ట్ ఏంటంటే, ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ ట్యాగ్ మీ ఛానల్ నేమ్ అయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ట్యాగ్స్ ఇవ్వాలనుకోండి, యూట్యూబ్ ఐటీ స్టూడియోలోకి వెళ్తే కింద ట్యాగ్స్ ఉంటాయి మనం ఎడిట్ చేసిన తర్వాత. దాంట్లో నా ట్యాగ్స్ ఫస్ట్ నా ఛానల్ నేమ్ అయితే ఇస్తాను. నేను నా ఛానల్ నేమ్ ఇచ్చిన తర్వాత నా ఛానల్ నేమ్ స్మైలీ స్టార్ శుభ. ఇప్పుడు నేను ఏంటంటే ఛానల్ నేమ్ ఇస్తాను. సపోజ్ ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి, కర్రీ అని ఒకటి ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే వంకాయ కర్రీ అని ఇస్తాను, వంకాయ అని ఇస్తాను, లేదా బ్రింజాల్ అని ఇస్తాను, హౌ టు ప్రిపేర్ కర్రీ అని ఇస్తాను, హౌ టు ప్రిపేర్ బ్రింజాల్ కర్రీ అంట, హౌ టు ప్రిపేర్. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు వంకాయ అని టైప్ చేయగానే మన ఛానల్ ఓపెన్ అయిపోవాలి, లేదంటే బ్రింజాల్ అని టైప్ చేయగానే మన ఛానల్ ఓపెన్ అయిపోవాలి. అలాగా మనం వాటికి ట్యాగ్స్ ఇవ్వాలి. ట్యాగ్స్ని బట్టే మన ఛానల్లో వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. ట్యాగ్స్ని బట్టి మనకి వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో మీరు ఒక 2-3 ట్యాగ్స్ ఇచ్చేసి వదిలేకండి. దానికి సంబంధించినవి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫుడ్ అని ఇవ్వండి, ఫుడ్డీ అని ఇవ్వండి, లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ అని ఇవ్వండి, లేదంటే లేదంటే కిచెన్ అని చెప్పేసి ఇవ్వండి, లేదంటే నెక్స్ట్ ఇంకా మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఫుడ్కి సంబంధించినవన్నీ ఇవ్వండి. లేదంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్లో పలానా రాయలసీమ వంకాయ కర్రీ, గోదావరి వాళ్ళ వంకాయ కర్రీ ఇలా ఇస్తారు కదా. సో అక్కడ ఏమి ప్రాపర్లో మనం ఎక్కడ ఏం చేస్తున్నాము అనేది ప్రాపర్గా మీరు మెన్షన్ చేశారంటే కంపల్సరీగా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్, మీరు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ నొక్కుతారు కదా, ఆ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఒక్కోసారి చూసుకోమని అడుగుతుంది, ఒక్కోసారి సేవ్ అవ్వదు. అప్పుడు దేంట్లో ప్రాబ్లం ఉంటుంది అంటే మీ ట్యాగ్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని సేవ్ అవ్వదు అనమాట. సో అప్పుడు నాకు చాలాసార్లు అలా అయింది. నేను ట్యాగ్స్ అన్ని ఇచ్చేసేయడం వల్ల దానికి కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ట్యాగ్స్ తీసుకోవద్దు. మాకు సేవ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తారు. మేము ట్యాగ్స్ అన్ని ఇస్తున్నాము, ఇచ్చిన తర్వాత మాకు సేవ్ ఆప్షన్కి క్లిక్ చేద్దామంటే సేవ్ అవ్వట్లేదు. అదే ఎక్కడ ప్రాబ్లం అంటే మీరు ట్యాగ్స్లో ప్రాబ్లం అనమాట. ట్యాగ్ ఒక 2-3 డిలీట్ చేసేసేయండి, అప్పుడు మీకు కంపల్సరీగా సేవ్ అవుతుంది. చాలామంది అడిగారు కాబట్టి డౌట్ చెప్తున్నాను. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు, ఒకసారి చూసి తెలుసుకోండి. ఓకేనా. మెయిన్ పాయింట్స్ ఇవి. మీకు వ్యూస్ ఎక్కువ పెరగాలి అంటే మీరు ప్రాపర్గా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే మీకు వ్యూస్ అనేవి కంపల్సరీగా పెరుగుతాయి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను వాటి మీద వీడియో కూడా చేస్తాను.
వాళ్ళకి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.